చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెద్దవాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ చేశాడు. 3 నెలలు ముందుగా చెప్పాడు కాబట్టి మొత్తం 7000 రూపాయలు వాళ్ళకి అందినాయి. అలాగే మీ మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవన్నీ కూడా చేస్తారనుకుంటున్నారు. చేయాలనేగా బాబు మేము అనుకునేది. మరి 50 సంవత్సరాలకి పెన్షన్ అని అంటున్నారు. మరి అది కూడా మాకు దయచేస్తే మేము కూడా లేని వాళ్ళం కదా బాగుపడి బతుకుదామని ఆలోచిస్తున్నాం బాబు. పెరిగిన ఖర్చులు వల్ల అవును అంతే బాబు. కరెంట్ బిల్లులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి బాబు. 5000 6000 కరెంట్ బిల్లులు కూడా కడుతున్నాం బాబు. మేము లేని వాళ్ళం మరి ఎక్కడ తెచ్చి కట్టుకోం కరెంట్ బిల్లులు. మరి ఇంత కరెంట్ బిల్లులు మేము కట్టుకోలేము కదా. మేము బతికితే సామెత లేదు. మరి లేకపోతే ఇలాంటి కరెంట్ బిల్లు లేదు బాబు. అలాంటి కూడా లేదు. మరి కొంతమందికి చేతులు నొప్పులు కాళ్ళు నొప్పులు వచ్చేసి మరి బలహీనత అయిపోయి ఇదైపోతున్నారు. ఏమో చూస్తే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏమో పనికి వెళ్ళలేకపోతున్నాం బాబు. మరి ఆమె పరిస్థితి ఏంటి మరి బతకలేకపోతున్నారు. మరి 50 సంవత్సరాలు అది సిలిండర్లు ఎన్ని వస్తాయనే నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది. మరి రావాలిగా మరి మాకు. అది మీరేమంటారు సార్? గతంలో చూసాం మనం 250 పెంచుకుంటే వెళ్ళాడు తప్ప దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగినాయి. కరెంటు బిల్లులని నిత్యావసరాలని చివరికి చెత్త పన్నుతో సహా కట్టాము. అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా? అప్పుడు ఈయన చెప్పిన మాట అనుకూలంగా జరుగుతుంది. ఆయన ఏమో తడగా అమలు చేశాడు. కానీ ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళకి అట్లా పని చేసుకోలేని వాళ్ళకి ఇవ్వడం కదా సార్ కావాల్సింది. ఆటో వాళ్ళకని వాళ్ళకని వీళ్ళకని అది అంతా అనవసరం ఖర్చులే. ఇప్పుడు వాళ్ళ బతికిదేరు ఉంది, బాగుతున్నారు. మాలాటలు ఏముంది? ఇప్పుడు నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టించి రూపాయి సంపాదన లేదు. ఎక్కడికన్నా వెళ్ళి పని చేద్దాం అంటే కాళ్ళు చేతులు దాడొచ్చేసి వణుకొచ్చేసి. సో మొత్తం మీద బాబాయ్ ఇట్లా ఇంటింటికి వచ్చి ఇప్పుడు గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు కాదంట, వాలంటీర్లు కూడా ఉంటారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నాయకులందరూ కూడా వచ్చి ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానం ఎప్పుడైనా చూసారా? ఏ ప్రభుత్వంలో అయినా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక మళ్ళీ ఏమైనా బయటకు వచ్చాడా? అసలు మాకు ఏరియాకే కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. గురుగారు సామాజిక పెన్షన్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు నేను రావడంతోనే 4000 రూపాయలు ఇస్తా అన్నాడు. అన్నమాట ప్రకారం 3 నెలలు ముందుగా చెప్పాడు కాబట్టి ఆ 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అందినయా గురువు గారు? మీకు వచ్చిందా? వచ్చిందా? ఎంతవరకు ఉపయోగపడుతుంది 7000 రూపాయలు మీకు ఈ రోజున ఒక నెల మీకు ప్రభుత్వం నుంచి రావడం? చాలా ఉపయోగం, చాలా ఆసరాగా ఉంది, చాలా బాగుంది. ఆయన మీద ఒక చంద్రబాబు అంటే ఒక నమ్మకం గౌరవం ఉంది ప్రజల్లో. అందువల్ల ఏంటంటే మాకు ఆ నమ్మకంతోనే గెలిపించారనుకోవచ్చా? మొన్న ఆయన అంత బాగా నమ్మి అవును గౌరవం ఉంది. 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు అంటే ప్రజల్లో మార్పు. ఆయన అంటే గౌరవం నమ్మకం. అట్లాగే ఒకవైపు అమరావతి అని మరోవైపు పోలవరం అని రైతులకు సంబంధించి జనాల గురించి ఆలోచించేవాడే కదా బాబాయ్ నాయకుడు అంటే. అవును, ఇంకా బాగుంటుందంట ముందు అంతా అమరావతి బాగుంటుంది. ఆయన సిన్సియర్గా పనిచేస్తాడు, అనుమానం లేదు. ఈ పెరిగిన ఖర్చులు కానీ ఆయన తెల్లారుతున్న 5 గంటలకు వచ్చాడంటే లేచి మరి ఆయన మంచి వర్కర్. అవును, అట్లా రాజకీయ నాయకులు ఎవడో లేడు. అట్లా సర్వీసే కదా అసలు. రాజకీయం అంటే సర్వీస్, పాలిటిక్స్ అంటే సర్వీస్ చేయాలి కానీ అంతేగా పరదాలు కట్టుకొని లేకపోతే చెట్లు కొట్టేసి జనాల్లోకి వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను అంటే అదే పరిపాలన. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి బాబాయ్? అదే సైతాన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసాం. జనానికి విరక్తి కలిగింది. ఆ విరక్తి కలగడంలో జనం మార్పు వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రజల్లో మార్పు వచ్చేసింది, తుఫాన్ లాగా. 250 పెంచుకుంటా చివరికి నేను 3000 చేశాను అంటాడు ఆయన. మరి ఇప్పుడు దీంతో పోల్చుకుంటే ఏమనాలి బాబాయ్? చాలా చాలా నష్టంగా, మనకి చాలా నష్టపోతారు అవును పెన్షన్దారులు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతారంటారా ఇంకో 4-5? ఏం డోకా లేదు, ఆయన డోకా లేదు. ఆయన మైండ్ ఎప్పుడు మంచి పని మీద దృష్టి ఉంటుంది. ఆయనకి మంచి పని చేయాలి. ప్రజా పరిపాలన ప్రజలకు ఏం చేయగలం పద్ధతి ఉంది, వ్యవహార పద్ధతి ఉంది. కొన్ని ఆషామాషిగా ఆటకేతనంగా ఉన్నాడు. సో మొత్తం మీద ఈ వయసుకి వచ్చేపాటికి పని చేసుకోలేరు కాబట్టి ఈ పెన్షన్ పెంచడం మంచిదే అంటారు. చాలా మంచిది, ఏం అనుమానమే లేదు. అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అంటే ఇంకా మహిళలకు ఆయన ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు, అలాగే 3 సిలిండర్లు అన్నారు. ఆయన చెప్పినట్టుగా మొదట పెన్షన్ని 3000 రూపాయలని 4000 రూపాయలు చేశారు. ముందుగా చెప్పాడు కాబట్టి ఆ 3000 రూపాయల బకాయిలు మొత్తం 7000 రూపాయలు మీ దాకా వచ్చినాయమ్మా? మీ చేతికి అందినాయి? వచ్చారు. సంతోషమేనమ్మా? సంతోషం. అంటే ఆయన చెప్పినట్టు చేస్తాడంటారా? చెప్పినాడు చేస్తాడని నమ్మకం ఉంది. ఇచ్చాడు. నాకు బీపీ ఉందండి, షుగర్ ఉంది, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెళ్లి చేశా. బస్సు ఫ్రీ పెడతాడని కూడా నమ్మకం ఉంది. గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాడని నమ్మకం ఉంది. 3 సిలిండర్లు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏది పెంచనన్నాడు. కరెంటు బిల్లులు పెరగలేదమ్మా మనకి. గ్యాస్ బండ్లు ఎంత వచ్చినాయి? ఎంత ఖర్చులు? గ్యాస్ బండ్ 1000 రూపాయలు వచ్చింది. గ్యాస్ బండ్ 1000 రూపాయలు వచ్చింది.
కరెంటు బిల్లు 1500 వచ్చినాయి, 1000 రూపాయలు వచ్చినాయి, 1100 వచ్చినాయి, 600 వచ్చినాయి. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినంత రాలేదు. 200, 300, 350 ఇచ్చాం. సో ఇప్పుడు ఈ పెన్షన్ రూపేణా గానీ లేకపోతే ఆయన చెప్పినట్టుగా గ్యాస్ బండ్లు ఇస్తానని గానీ లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం గానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తారంట. చేస్తారు. నమ్మకం ఉందా? ఉంది నమ్మకం. మొన్న ఓట్లు వేసేటప్పుడు ఏం ఆలోచించారమ్మా? ఏం ఆలోచించాము? ఒకసారి చూడమన్నాడు జగన్మోహన్ రెడ్డి, అట్టగా చూసాం. ఒకసారి చూసారా, అయిపోయింది అనుకున్నాం. ఇప్పుడు తేడా ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు తేడా ఏమైనా? ఏంటంటే ఆయన స్టప్పులుగా పెన్షన్లు పెంచుకుంటా 250 4 తడవలు దిగిపోయేపాటికి ఆయన 3000 చేశాడు. మరి ఒకేసారి 4000 ఇచ్చారు కదండి. ఫస్ట్ నెలే 7,000 రూపాయలు. ముందు 3 నెలల ముందు అయ్యే మొత్తం 7,000 రూపాయలు మాకు నేను ఇచ్చారండి. అయ్యే తెచ్చుకొని సంతోషం. అమ్మ ఈ వయసులో పెద్దవాళ్ళకి అంటే మందు ఖర్చులు కానో లేకపోతే హాస్పిటల్ ఖర్చులు ఏదో ఒకటి నిన్న చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇచ్చినటువంటి 7,000 రూపాయలు, ప్రతి నెల 4,000 రూపాయలు 3 నెలలు ముందుగా చెప్పాడు కాబట్టి ఆ 3,000 4,000 7,000 రూపాయలు మీకు అందినాయి అమ్మా? అందినాయి. సంతోషమేనా? సంతోషమే. అంటే చెప్తే చేస్తాడు అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు? చేస్తాడు, చెప్తే చేస్తాడు అంతే. ఇప్పుడు ఈ పెరిగిన ఖర్చుల దృష్ట్యా మీకు ఆ రూపాయి అనేది మీకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అంటారు? ఉపయోగపడుద్ది. మందులకు ఉపయోగపడుతున్నాయి. పక్షవాతం వచ్చింది, అట్ట కూర్చుంటున్నా, వీళ్ళ దగ్గర కూర్చుంటున్నా. అంటే మీకు వికలాంగురాలు పెన్షన్ వచ్చిందా లేకపోతే వయోవృద్ధులు మామూలు వయోవృద్ధులు పెన్షన్ వచ్చింది? వచ్చింది. నడవలేరు మీరు? నడవలేను. మరి వికలాంగుల పెన్షన్ పెట్టుకోపోయారా? దానికి 6,000 చేశాడు కదా, 3,000 నుంచి 6,000 పక్షవాతం. సంతోషమే. ఈ పెన్షన్ ఇంత పెంచడం సంతోషంగా బిడ్డలాగా మనకి అవసరానికి ఇప్పుడు పిల్లలు ఉంటే కనీసం ఏదో మనకి అవసరాలకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం లేకపోతే ఏదో వస్తువులు తీసుకొచ్చి చేస్తారు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్న కొడుకులాగా ఈ పెన్షన్ ఇవ్వడం ఎలా ఉందమ్మా? బాగుంది.